Hey guys, welcome back to the channel that is IN Nearby. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి టీఎస్పీసీ 2025 యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే చూద్దాము. సో ఈ ఎగ్జామ్ మనకి ఏ ప్యాటర్న్లో కండక్ట్ అవ్వబోతుంది అనేసి చూద్దాము. మనకి ఆల్రెడీ ఎగ్జామ్ డేట్స్ అనేవి వచ్చేసినాయి, అవి జూన్లో అయితే ఉన్నాయి. సో ఈ ప్యాటర్న్ కూడా మీరు తెలుసుకుంటే మీరైతే ఒక పాజిటివ్ వేలో ప్రిపేర్ అవుతారనమాట. స్పెషల్లీ మీరు ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ఈ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు అండ్ ఈచ్ క్వశ్చన్ హ్యావ్ 1 మార్క్ అనమాట. మనకి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 120 ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, అంటే సిబిటి టెస్ట్ అయితే ఉంటుంది. మనం ఏదైనా టెస్ట్ సెంటర్కి వెళ్ళి కంప్యూటర్లో అయితే రాయాలన్నమాట. మనకి సెంటర్ ఎక్కడ వస్తే అక్కడ వెళ్ళి. నెక్స్ట్ గైస్, టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్ 120. మనకి షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ అంటే ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఏం లేదనమాట. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వాళ్ళకి ఎంత వచ్చినా వాళ్ళు క్వాలిఫై. అండ్ అదర్ కేటగిరీస్ ఉంటారు కదా, లైక్ బీసీ, ఓబీసీ, ఓసీ, జనరల్, ఈడబ్ల్యూఎస్ ఆర్ ఈబీసీ, వీళ్ళకి వచ్చేసి మినిమం 25% అయితే రావాలి అనమాట ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వడానికి. దట్ ఈస్ టీఎస్పీసెట్ 2025. మనకి ఈ ఎంట్రన్స్ టెస్ట్లో అయితే డిఫరెంట్ సెట్ ఆఫ్ పేపర్స్ ఉంటుంది. సో మీరు ఒకవేళ ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీకి బిలాంగ్ కాకపోతే మీకు మినిమం 25% అయితే రావాలి. సో 120కి మినిమం 30 మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అయ్యారని చెప్పుకోవచ్చు అనమాట. సో గైస్, మన మినిమం టార్గెట్ ఈస్ 30 మార్క్స్. సో మనం ఎంత ఎక్కువ తెచ్చుకుంటే మనకు అంత ఛాన్సెస్ పెరుగుతుంది అనమాట. మనకి ఏ డిపార్ట్మెంట్లో ఏ స్పెషలైజేషన్ లేదా ఏ కాలేజ్లో మనకి మంచి కాలేజ్లో సీట్ రావాలి, మంచి స్పెషలైజేషన్ సీట్ రావాలనుకుంటే మీకు స్కోర్ అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది అనమాట. బికాస్ ఎంత స్కోర్ ఎక్కువ ఉంటే మీకు అంత తక్కువ ర్యాంక్ అనేది వస్తుంది. అండ్ మీకు మంచి కాలేజ్ టాప్ యూనివర్సిటీస్ లైక్ జేఎన్టీయూ, ఉస్మానియా యూనివర్సిటీ లాంటివి దాంట్లో మీకు సీట్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇదే మనకి ఫుల్ ప్యాటర్న్ ఆఫ్ టీఎస్పీసీ 2025 అనమాట. సో ఇది కూడా మీకు చిన్న మోటివేషన్ కోసం అయితే తీశాను. మనకి ఇక్కడ బెస్ట్ పాజిటివ్ థింగ్ ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ లేదు. సో మీరైతే అన్నీ పెట్టుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు ఆన్సర్ రాకపోయినా కానీ యూ కెన్ గెస్ అండ్ యూ కెన్ ఆప్ ది ఆప్షన్ ఫ్రమ్ ది క్వశ్చన్ అనమాట. సో చూసుకోండి, అకార్డింగ్లీ ప్యాటర్న్ తెలుసుకొని ఎగ్జామ్కి పోవాలి. కొంతమంది తెలుసుకోకుండానే పోతే వాళ్ళకైతే చాలా నష్టం. బికాస్ నెగిటివ్ ఉందని చెప్పి అనుకొని క్వశ్చన్ పెట్టకపోతే దే విల్ బీ ఇన్ బిగ్ లాస్ అనమాట. సో దిస్ ఈస్ జస్ట్ ఫర్ అన్ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ గైస్.